పాపము అనేది ఎలాగుంటదంటే దావీదు కీర్తనకారుడు చెప్పాడు 51వ కీర్తన 5వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాటలను తెలియజేస్తున్నాడండి. 51వ కీర్తనలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనలో పాపం ఉన్నదో లేదో కానీ ఈ యొక్క లోకంలో పాపం ఉన్నదనే విషయాన్ని దావీదు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నువ్వు వెళుతున్నప్పుడల్లా పాపం నిన్ను అంటుకుంటూనే ఉంటది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాపం నీ వెంటాడుతూనే ఉంటది. పాపము నిన్ను నీడవలే కబలిస్తుంటా ఉంటది. పాపం నిన్ను ఎప్పటికీ శోధిస్తుంటా ఉంటది. పాపం నిన్ను ఎప్పటికీ నీ ఆలోచన పాడు చేస్తుంది. పాపపు ఆలోచనలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాయి. చూడండి, కీర్తనకారుడు ఆ మాటలను తెలియజేస్తున్నారు. చదువునాను. నేను పాపములో పుట్టినవాడను